ఇప్పుడు చాలా మంచి టైం వచ్చేస్తుంది. ఆన్సర్ ఇచ్చే టైం వచ్చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాన్సెప్ట్‌ని అండర్‌స్టాండ్ చేసుకోండి. వెన్ యూ కమ్ టు అమెరికా, లెట్ అస్ సే యూ ఆర్ 22, 24 ఇయర్ ఓల్డ్ ఆర్ వాటెవర్ 30 ఇయర్ ఓల్డ్. యూ కమ్ ఆన్ అన్ F1 వీసా. అంటే స్టూడెంట్ వీసాకి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఏంటంటే నువ్వు బయటికెళ్ళి జాబ్ చేయకూడదు. యూనివర్సిటీలో, కాలేజ్‌కి సంబంధించిన ఆ ప్రెమిసెస్‌లో ఉండే జాబ్సే చేయాలి. బట్ నువ్వేం చేస్తున్నావు? ఎక్కడో మిషిగన్‌లోనో, ఎక్కడో కాలిఫోర్నియాలోనో, ఒహాయోలోనో ఒక యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకుంటావు. మీ అత్తమ్మనో, పెద్దమ్మనో, చిన్నమ్మనో, మీ ఫ్రెండో ఎవడో ఎక్కడో షికాగోలోనో, జెర్సీలోనో, ఫ్లోరిడాలోనో ఉన్నాడు దగ్గరికి నువ్వు వెళ్ళిపోతావు. వెళ్ళిపోయి అక్కడ జాబ్ జాయిన్ చేసుకుంటావు. 3 నెలలకోసారి కాలేజ్‌కెళ్తావు. ఇవన్నీ దొమ్మి కాలేజీలే. ఇవన్నీ నడుస్తుంది. ఆఫ్‌కోర్స్ ఇప్పుడు రైట్ నౌ $45 బిలియన్ ఆఫ్ లాస్ జరుగుతుంది యూఎస్ గవర్నమెంట్ అని కాంగ్రెస్‌లో డిస్కషన్ జరుగుతుంది. కాంగ్రెస్ మీన్స్ పార్లమెంట్. పాయింట్ హియర్ ఇస్ నువ్వు చేస్తున్న జాబ్ ఇల్లీగల్. కానీ అసలు ఇది లీగల్ అనే విషయం నీకు తెలీదు. ఇప్పటికి కూడా చాలా పేరెంట్స్ ఏం బిలీవ్ చేస్తారంటే, నా పిల్లోడిని నేను యూఎస్‌కి పంపిస్తే 50, 30 లక్షల ఫీజులో నేను 5, 10, 15, 20 లక్షలు కట్టేస్తే, మిగతా 50% ఫీజు వాడు ఆడ్ జాబ్స్ చేసుకొని, అక్కడ ఇట్ ఈస్ వెరీ రెస్పెక్ట్‌ఫుల్. సో, నేను వాడు ఆ జాబ్స్ చేసుకొని వాడు క్లియర్ చేసుకుంటాడు అనుకుంటున్నారు. విచ్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ వాట్ ఈస్ గోయింగ్ రాంగ్ రైట్ నౌ. F1లో ఉన్నప్పుడు యూ ఆర్ నాట్ సపోజ్డ్ టు వర్క్. యూ ఆర్ బీయింగ్ చీటెడ్, ఎక్స్‌ప్లాయిటెడ్ బై ఆల్ దీస్ పీపుల్ హూ ఆర్ సెండింగ్ యూ అబ్రాడ్. ఈ ఓవర్‌సీస్ కన్సల్టెన్సీస్ చేస్తున్న ప్రతి పెద్ద తప్పు ఇదే. పాయింట్ నంబర్ 1. పాయింట్ నంబర్ 2, H1B వీసా అంటే ఏంటి? బేసికల్లీ వాళ్ళ దగ్గర లేని టాలెంట్ ఆ చుట్టుపక్కల్లో, ఆ ఊర్లో, ఆ కంట్రీలో, ఆ కౌంటీలో ఒక సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరో లేదా ఒక డెవలపరో ఎవడో కావాలి. నాకు ఇది దొరకట్లేదు. అందుకని నేను వీడిని H1B డాక్యుమెంట్ మీద ఇక్కడ హైర్ చేసుకుంటున్నానని చెప్పి ఒక కంపెనీ అర్జీ పెట్టి గవర్నమెంట్‌కి ప్రూవ్ చేస్తది. సో, నీకు అలొకేట్ చేసింది కూడా ఈ H1B స్టేటస్‌లో పని చేసుకోవడానికి. వన్స్ యూ ఫినిష్డ్ యువర్ F1 దెన్ యూ జంప్ ఆన్ టు H1B. ఇక్కడ ఏం జరుగుతుంది? H1B అసలు ఎక్కడి నుంచి వచ్చింది? 1990స్‌లో వెన్ ద వరల్డ్ వాస్ షిఫ్టింగ్, ఎస్పెషల్లీ అమెరికా వాస్ షిఫ్టింగ్ ఫ్రమ్ ఇండస్ట్రియల్ పవర్ టు ఐటీ. దే నీడెడ్ టాలెంట్. అండ్ ఆ టాలెంట్ ఎక్కడ దొరుకుతుంది? ఇండియా, చైనాలో. ఎందుకంటే మన దగ్గర ఎడ్యుకేషన్ తప్ప ఇంకొక ఫ్యూచర్ లేదని చెప్పి అందరూ ఇంజినీరింగ్ కాలేజెస్ వైపు పరిగెత్తాం. విచ్ ఇస్ అ గుడ్ థింగ్. సో, మనకు జాబ్స్ వచ్చాయి. ఇప్పుడు H1B వీసా ఉండేవాళ్ళు చేయాల్సిన పనేంటి? అక్కడ లోకల్ టాలెంట్ H1B లేదు కదా! వీళ్ళ ఉండే పాపులేషన్‌లో టాలెంట్ లేదు కాబట్టి H1B అనే కేటగరీ బిల్ పెట్టుకొని పాస్ చేసుకొని తీసుకొచ్చింది. సో, H1Bలో మీరు ఫిట్ అవుతారు. H1Bకి మీరు పని చేస్తే మీరు ఎక్స్‌ట్రా టాక్సెస్ కూడా కడతారు కంపేర్డ్ టు అదర్ సిటిజన్స్. దాంట్లో మీరు జాబ్ చేసుకోండి. మీ ఇంటికి డబ్బులు పంపిస్తారా? పంపించుకోండి. వాటెవర్. లివ్ ఎ లైఫ్. ఇప్పుడు ఈ స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు? ఇల్లీగల్‌గా జాబులు చేయడాలు. స్టూడెంట్ స్టేటస్ మీద ఉన్నంత సేపు స్టూడెంట్ స్టేటస్‌లో ఉంటారు. ఆ తర్వాత ఒక దొంగ H1B, అంటే నాకు తెలిసిన కన్సల్టెన్సీసే చాలా ఉన్నాయి. మా ఫ్రెండ్స్‌వే ఉన్నాయి. వీళ్ళే దొంగ H1Bలు నడుపుతారు. 2000, 2500, $3000 పెట్టి వీళ్ళ దగ్గర ఒక ఫేక్ H1B పేపర్ నడుపుతారు.